దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రేమకు ఉన్న లక్షణాలని పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. అయితే అందులో మొట్టమొదటిగా పౌలు గారు ఏం రాశారంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. మనం ఇక్కడ చూసినట్లయితే మనము ప్రేమ అనే విషయాన్ని చాలాసార్లు వినుంటాం. ఎంతో మంది దైవజనులు బోధించుంటారు. కానీ ఈ చిన్న పాయింట్ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ప్రేమ దీర్ఘకాలము సహించును. మనకి ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, బంధుమిత్రులు చాలామంది ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళలో ఏదైనా చిన్న లోపం కనిపించినప్పుడు లేదా వాళ్ళకి మనకి చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడు చాలామంది వెంటనే విడిపోతూ ఉంటారండి. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. చిన్న తప్పుకి లేదా చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడు, చిన్న మాట అటు ఇటు అయినప్పుడు వెంటనే విడిచిపెట్టడం కాదు, కానీ దాన్ని సహించడం మనం నేర్చుకోవాలండి. మనం చూడొచ్చు, యేసుప్రభు వారు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు మనము పాపాలను ఒప్పుకొని కూడా మళ్ళీ మళ్ళీ పాపాలు చేసినా కూడా యేసుప్రభు వారు మనల్ని ప్రేమతో సహిస్తారండి. ప్రేమతో ఆయన మన కోసం ఇంకా తన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం, అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం వేరే వారు మన ఎడల తప్పు చేసినప్పుడు మనం వారిని క్షమించకపోతే, మనం వారిని సహించలేకపోతే దేవుని ప్రేమను మనం వారికి చూపిన వాళ్ళం అవుతామా? మనం ఆలోచించాలండి. బైబిల్ చెప్తుంది ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందండి. లవ్ ఈజ్ పేషెన్స్. కానీ మనము సహనం కలిగి ఉంటున్నామా? మనం బంధుమిత్రుల వరకు కూడా వెళ్ళవసరం లేదండి. మన ఇంట్లో వాళ్ళతోనే అమ్మ ఒక చిన్న మాట అంటే కోపం, అన్నదమ్ముల మధ్యలో మనస్పర్ధలు. కొంచెం సహనం కలిగి ఆలోచిస్తే మనము పెద్దగా ఆలోచించే ఆ విషయం చాలా చిన్నగా కనబడుతుందండి. కానీ మనలో చాలా మందికి సహనం ఉండదు. ఏదైనా త్వరగా అయిపోవాలి, త్వరగా చేసేయాలి, త్వరగా అయిపోవాలి. ఇదే మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు సహనం కలిగి ఉండమండి. కానీ దేవుడు చెప్తున్న మాట ఈరోజు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మనం కూడా దేవుని ప్రేమను కలిగిన వారమై ఉండి మన చుట్టూ ఉన్న వారికి, మన తోబుట్టువులకు, మన బంధుమిత్రులకు అందరికీ దేవుని ప్రేమను చూపగలగాలండి. దేవుడు మనల్ని ఎలాగైతే ఎన్ని తప్పులు చేసినా క్షమించి, సహించి మన మీద ఇంకా ప్రేమను చూపిస్తున్నారో, మనం కూడా మనల్ని చూచినప్పుడు వాళ్ళు మనలో యేసయ్య ప్రేమను గుర్తించాలండి. మన బంధుమిత్రులు, స్నేహితులు అందరూ మనల్ని చూచినప్పుడు మనలో యేసయ్య ప్రేమను గుర్తించాలి. అటువంటి గుణగణాలు కలిగి మనం ఉండాలండి. మనం చూడొచ్చు, చాలామందికి సహనం చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ అదేదో గొప్ప విషయం అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నాకు ముక్కు మీద కోపం అని. కానీ అది యేసుప్రభు వారికి ఉన్న క్యారెక్టరిస్టిక్ అది కాదండి. అది యేసుప్రభు వారికి ఉన్న లక్షణం కాదు. మనము క్రైస్తవులుగా యేసుప్రభు వారిని చూచి ఆయనలా జీవించాలని ఆశ కలిగి ఉన్న మనము దీర్ఘకాలం సహించాలండి. యేసుప్రభు వారిని చూచి నేర్చుకుంటున్న మనము సహనాన్ని కలిగి, ప్రేమను కలిగి ఉండుముగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ రోజంతా తండ్రి యేసయ్య కాచి కాపాడి భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయకాలపు వేళ తండ్రి యేసయ్య దైవవాకు అనే కార్యక్రమాన్ని తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నీలో ఉన్న తండ్రి యేసయ్య గుణగణాలను తండ్రి యేసయ్య వారు కూడా కలిగి ఉండడానికి తండ్రి యేసయ్య ప్రేమ దీర్ఘకాలం సహించనని మీరు చెప్పిన మాట ప్రకారం తండ్రి వారు కూడా తండ్రి యేసయ్య సహనాన్ని కలిగి ఉండి తండ్రి నీలో ఎదగడానికి సహాయం చేయండి. తోడైన నడిపించమంచు. యేసు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.